అందరికీ నమస్తే అండి. మాకు కొంతమంది అడ్డిగుడ్డి మేధావులు ఎక్కువ. అంటే సగం సగం జ్ఞానంతో వీళ్ళు కొన్ని కోట్లు వేసుకొని నేను మాజీ జడ్జిని అండి, నేను అదండి ఇదండి, నేను పెద్ద తోతురం కానివ్వండి, ఇంకా నాకు తెలిసిన సబ్జెక్టు ఈ దేశంలో ఎవరికీ తెలియదండి. ఇంకా ఇప్పుడు రాజధాని గురించి అంశం వచ్చింది. మావిగన్న జగన్మోహన్ రెడ్డి మావిగన్న అనగానే ఎంత పెద్ద ట్రోల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. విపరీతంగా బూతులు తిట్టారు, విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా ట్రోల్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఈ మావిగన్న అన్న తర్వాత విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఒక్కొక్క పేటీఎం మేధావి మెల్లిగా ముందు వ్యతిరేకించినా కానీ ఆ తర్వాత మళ్ళీ కవర్ చేయడం మొదలెట్టారు. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు జడ శ్రవణ్ కుమార్. ఈయన కూడా పెట్టకథలు చెప్తున్నాడు స్టోరీలు. వత్త రాజధాని ప్రాంతంలో ఆగానంటే అక్కడ నాకు తెలిసిన కొంతమంది రైతులు ఉంటే వెళ్ళి అడిగాను, ఎందుకు చేస్తున్నారంటే అమరావతి గెజిట్ వచ్చింది కదండి, దానికి ఇంకా రాజధాని ఎవరో మార్చలేరని చెప్పేసి అని వాళ్ళు నాతో అన్నారు. వాళ్ళు నాతో అలా అంటే నేను తిరిగి ఒక పిచ్చోళ్ళారా, రాజ్యాంగాన్నే సవరణ చేసి మార్చాం మనం, రాజధాని మార్చలేరా అని చెప్పేసి నేను అన్నాను. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి వినిపిస్తామనంటే వస్తుంటే మధ్యాహ్నం వెళ్తున్నా ఒక నిమిషం ఆగు. ఈరోజు నేను హైకోర్టుకి వెళ్ళి వస్తుంటే మధ్యాహ్నం హైకోర్టు దగ్గర అమరావతికి సంబంధించి బిల్ పాస్ అయిన సందర్భంగా ఒక విజయోత్సవ సభ పెట్టాడు. సరే, విజయోత్సవ సభ పెట్టిన తర్వాత నాకు తెలిసినటువంటి కొంతమంది రైతులు కూడా అక్కడికి వచ్చున్నారు కాబట్టి నేను అడిగా, ఏంటండి ఏంటి అంత వస్తూ మధ్యలో ఆగి అడిగా, ఏంటంటే అంత బాగా పెద్ద సభ పెట్టారు, ఏంటి విజయోత్సవ సభ అంటే, అమరావతి బిల్ పాస్ అయిందండి, అమరావతి బిల్లు పాస్ అయిపోయింది, ఇంకా అమరావతి మన రాజధాని అని కూడా బాగానే ఉంది, ఏంటైంది బిల్ పాస్ అయితే అని. బిల్ పాస్ అయితే ఏమైందండి, ఏమొచ్చింది మనకి అని. ఏమొచ్చింది ఏంటండి, అమరావతికి పేరు పెట్టారు. అవును, అమరావతికి పేరు పెట్టారు, 12 సంవత్సరాల నుంచి పేరు పెడతానే ఉన్నారు, ఏమొచ్చింది మనకి అన్నది. ఏమొచ్చింది ఏంటండి, మీరు అట్లా అడుగుతారు ఏంటండి, అన్నీ తెలిసి కూడా శ్రవణ్ కుమార్ గారు రైతు. అదే సార్, అమరావతికి పేరు పెట్టడం వల్ల మనకి వచ్చింది ఏంటి అని అడిగారు. ఏమొచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా? రాలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వచ్చినాయా అమరావతికి పేరు పెట్టడం వల్ల? పేరు డబ్బుల కోసం పెట్టారా? చెప్పిందా రాష్ట్ర ప్రభుత్వం మేము అమరావతి అని పేరు పెడుతున్నాము, అమరావతి అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు ఇస్తానన్నారని చెప్పేసి అన్నారా? పేరు కోసం పెట్టారా? ఏం మేధవో ఏమో, ఎందుకంటే ఇలా తినేస్తారు మమ్మల్ని అరాకొరా తెలివితేటలతోటి. ప్రతిది కోడి లాజిక్లేనా, ప్రతి అంశం మీద కోడి లాజిక్లేనా. ఓ పని చేద్దాం. పోనీ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవగానే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయా? ఏమైనా సాధించగలిగాడా? 3 రాజధానులు అన్నాడు, ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఎందుకంటే మాట్లాడితే పీత లాజిక్లు. మనకు వచ్చింది అది ఒకటే, ఏదన్నా అంశం వచ్చిందంటే మనకైనా డబ్బులు వచ్చినాయా, నిధులు వచ్చినాయా? డబ్బుల కోసము నిధుల కోసము కాదు. మనకి గెజిట్ ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ రాజకీయ నాయకులు రేపన్న రోజున రాజధాని పేరుతో ఆటలు ఆడకుండా, అది కూడా తెలియదండి మీకు. ఎందుకు మాలాంటి పిల్లలతో చెప్పించుకుంటారు? ఆ రైతుకి తెలుస్తుందా అండి? రైతు అని చెప్పేసి అని మీరే అంటున్నారు. మీరు చదువుకున్న మేధావులు మీకున్న జ్ఞానం ఆ రైతుల దగ్గర ఉండదండి. అలాగే తెలిసింది ఒకటే, ఇంకా అమరావతిని ఎవడో మార్చలేడు అన్న విధంగా వాళ్ళేదో సంబరాలు చేసుకుంటున్నారు. మీరు అన్నారు కదా విజయోత్సవ సభ అని చెప్పేసి అది పెట్టుకున్నారు. అది అలా ఆనందం. అది నువ్వు అక్కడికి వెళ్ళి ఒక కోట్ వేసుకొని కారులో దిగిపోయి, నువ్వు టెక్నికల్గా నీకేదో కొద్ది అవగాహన ఉంది కాబట్టి, నువ్వు మాజీ జడ్జి కాబట్టి నీకున్న అరాకొరా తెలివితేటలతో వాళ్ళని అన్ని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారండి? వాళ్ళు రైతులు అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు కదా, మాట్లాడు. ఇప్పుడు నీ అపరమేధవతనం అంతా ఇక్కడ బయటపడిపోద్ది. చూపిస్తాను చూడండి. కేంద్ర పార్లమెంటు బిల్లు పాస్ చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు జరిగినాయా? జరగలేదు. మీకేమైనా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ ఫ్లాట్స్ ఇచ్చే అవకాశం ఉందా? తెలియదు. మీకేమన్నా ఈ అమరావతి బిల్లు ప్రవేశపెట్టడం వల్ల మీకు జరిగిన మంచి ఏంటో ఒక మాట చెప్పండి సార్ అని. ఆ రైతుకి ఏం అర్థం కాల, అర్థం కాదు. మరి వాళ్ళ దగ్గర అలాంటి మాటలు మాట్లాడితే రైతులకి ఏం అర్థం అవుద్ది? మన మన ప్రతాపాలన్నీ కూడా ఏమీ తెలియని దగ్గర చూపించేస్తూ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు చూడు, నేను కూడా అంతా కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు కట్టాను పాపం వాళ్ళకి ఏమీ తెలుతాను. మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కూడా నాకు అన్నీ తెలిసిన వాళ్ళే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు? మనం బయట తిరిగాం కాబట్టి, వాళ్ళు బయట తిరగట్లేదు కాబట్టి. చాలా వ్యత్యాసాలు ఉంటాయండి. మాట్లాడు. అదేంటండి అంత మాట అంటారు? ఏదో ఒకటి మంచి జరుగుతుంది కదా. అది నేను ఇంకో ప్రశ్న అడిగా, వచ్చే ప్రభుత్వం రేపొద్దున
అమరావతి రాజధానిగా కాదు అని పార్లమెంట్లో మళ్ళీ అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 25 సీట్లు వచ్చింది, ఎంపీ సీట్లు. లేదంటే ఇప్పుడు పెరుగుతున్నాయి సీట్లు, పెరుగుతున్నాయి ఎంపీ సీట్లు 50% పెరిగి రమారమి 45-50 సీట్లు అవుతుంది. నీ మొఖం 50% అంటే 25లో సగం అంటే 12.5 అంటే 13 సీట్లు పెరుగుతాయి. అప్పుడు ఎన్ని అవుతాయి? ఈ ఒక 25 అదొక 13 38 అవుతాయి. రమారమి 45 50 ఏమి అయిపోవండి. 100% కాదు, 50%కి నీకు దానికి తేడా తెలదు. నీకు పెరిగితే ఎంపీ స్థానాలు ఎన్ని వస్తాయో కూడా తెలియదు. రమారమి 45 50 వచ్చేస్తాయండి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? ఇప్పుడు నువ్వే అన్నావా 50% పెరిగితే అని చెప్పేసి 50% పెరిగితే ఇప్పుడున్న 25లో 50% ఎంత అండి? 13 స్థానాలు పెరుగుతాయి. 38 అంచనా మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ చేసేలేదు ఎవరు కూడా. నువ్వు రమారమిగా 45 50 అనేసావు అంతే. 50 ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? నీ మేధావితనం అంటే. మన మేధావితనాలంతా కూడా ఏమీ తెలియని రైతుల దగ్గర, లేదంటే చదువుకునే వాళ్ళ దగ్గర, ఇంకొకరి దగ్గర చూపించేసి వాళ్ళ క్వశ్చన్లు అడిగి, వాళ్ళ క్వశ్చన్లు అడిగితే వాళ్ళు సమాధానాలు చెప్తారండి. వాళ్ళు ఏదో విజయోత్సవ సభ పెట్టుకున్నారు. నీ మాన నువ్వు పోవచ్చు కదా, అది ఓర్వలేంతాను. వీళ్ళు ఇక్కడ విజయోత్సవ సభ ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి నేను నీలోను ఉడికిపోయి అక్కడికి వెళ్ళి ఏదో రకంగా వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చెడగొట్టేసే ప్రయత్నాలు, అంతేనా? నాకు శాడిజం కనబడుతుంది మీ దగ్గర. మన మానాన్ని మనం పోవాలి, ఏదో చేసుకుంటున్నారని చెప్పేసి అని పోవాలి. కారు దిగి తెలిసిన రైతు దగ్గరికి వెళ్ళి ఏదో వస్తుంది కదని అని చెప్పినా సరే లేదండి చెడగొట్టేస్తారండి, మళ్ళీ వస్తారండి. మాట్లాడు. సీట్లో 40 సీట్లు 30 సీట్లు వచ్చింది అనుకుందాం. మూమెంట్ పవన్ కళ్యాణ్ గారు గుణంగా ఆయన్ని రానియరు కాబట్టి ఒకవేళ నేను హైపోథెటికల్ గా థింక్ చేసి అడుగుతున్నాను. ఒక 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి. 40 ఎలా వస్తాయండి? ఉన్న 38 అయితే ప్రభుత్వం నిలబడినట్టుగానే రేపు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ఒక ప్రభుత్వం నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మీరు అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను పరిపాలనా రాజధానిగా మా విగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్య నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. అదే కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒకసారి చట్టం ఒకసారి సవరణ చేయండి అంటే సవరణ అవదా అన్నది. అవ్వకుండా చేశారంట కదండి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. 150 సార్లు 170 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నటువంటి మనం రాజధానిని సవరించుకోలేమా అండి? సవరంతారు. అమరావతి రైతుల్ని మోసం చేసే సిగ్గుండాలండి మీకు కొంచెమైనా మాట్లాడడానికి. మీకు కాస్తనా కానీ సిగ్గు శరం అనేది ఉండాలి. మీకు భగవంతుడు పెట్టాలా? ఇవాళ ఒక పక్క గెజిట్ వచ్చింది కదా, గెజిట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు సవరణ మార్చలేరా? ఎలా మారుతారండి? ఏ విధంగా మారుతారు? మీరు మాజీ జడ్జి గారి కదా, కాస్త వివరంగా చెప్పండి పోనీ ప్రజలకి. గతంలో మీరు రాజ్యాంగాన్ని సవరణ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, 160 సార్లు 150 సార్లు చెప్పుకుంటున్నారు కదా. సవరణ చేసిన ప్రతిసారి కూడా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో అయిపోయినాయండి. సుదీర్ఘకాలం పాటు చర్చల అనంతరం మెజారిటీ ప్రజల మద్దతుతో సవరణ చేసారండి. తెల్లారితే అయిపోలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ బీజేపీకి మద్దతు ఇస్తే చేయమంటే చేయరా? అక్కడ ఉన్న మిగిలిన అన్ని పార్టీలు ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాలి వద్దా? మన పార్లమెంట్లోని లేదంటే రాజ్యసభలోని ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు తప్పితే మిగిలిన పార్టీలకు చెందిన అందరూ మద్దతు తెలిపారు కదా. గెజిట్ వచ్చిందని చెప్పేసి అదొక ఏడిపా. ఇదే మేధావి, ఈ మేధావే అంతకుముందు ప్రెస్ మీట్లలో మీరు ఇవాళ అంతా కలిసే ఉన్నారు కదండి, గెజిట్ ఎందుకు లేదని చెప్పేసి మాట్లాడిన మేధావులు, ఈ మేధావు కావచ్చు లేదంటే కేఎస్ ప్రసాద్ కావచ్చు, చాలామంది గెజిట్ ఎందుకు తేలేకపోతున్నారండి, మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ తేలేకపోతున్నారని చెప్పేసి చాలా ప్రెస్ మీట్లో నువ్వు అడిగిన మాటలే కదా. అదేంటండి గెజిట్ వచ్చింది, ఒకవేళ నీ దృష్టిలో నువ్వు అన్న మాటలు కట్టుబడి ఉంటే కనుక సంతోషపడాలి నువ్వు. పోలేంటారు బాబు, ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ సంపాదించుకొచ్చారు. తర్వాత ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చినా సరే దాన్ని 3 ముక్కలు ఆట ఆడడానికి ఉండదు, సంతోషం అని చెప్పాల్సింది పోయి ఆ రైతుల దగ్గరికి వెళ్ళిపోయి మన దగ్గర ఉన్న అపరమేధవుతానంతా చూపించేయాలి, అంతేనా? ఆ రైతు అనుకుని ఉంటాడు నాకన్నా పిచ్చోలో ఉన్నాడు అని చెప్పేసి ఆయన లోపల అనుకుని ఉంటాడు ఖచ్చితంగా. పోనీ ఆ లాజిక్లన్నీ వద్దు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చాడు కదా, ఏమైపోయిందండి 3 రాజధానులు? ఎందుకు చట్టం చేసుకోలేకపోయాడు 3 రాజధానులు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు, పైకి అప్పబాయ కౌరులు చెప్పినా ఇంటర్నల్గా పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే
మద్దతే, అందరికీ తెలిసిందే. అది ఎప్పుడు కూడా వ్యతిరేకించిన పాపాన్ని పోలేదు. మరి అలాంటిది మేము ఢిల్లీలో అంతేంటి, ఢిల్లీని ఇచ్చేస్తామండి అన్న వ్యక్తులు మరి 3 రాజధానుల బిల్లు ఎందుకు పాస్ చేయించుకోలేరండి? మళ్ళీ హైకోర్టుకు వచ్చింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది, హైకోర్టులోని చెప్పుతో కొట్టారు, సుప్రీంకోర్టులోని చెప్పుతో కొట్టారు. అదే అసెంబ్లీలో నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి అన్నాడు. ఎందుకు చేయలేకపోయాడు? అధికారంలో ఉన్నారు కదా, 151 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత మండలిలో కూడా బలం వచ్చింది, ఎందుకు చేయలేదు? అయిందా? సిఆర్డీఏని రద్దు చేయడానికి ప్రయత్నించారు, ఏదో కొత్త పేరు పెట్టాడు, అయిందా? చేయగలిగారా? చట్టం చేశారా? రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టమే కదా, ఎందుకు చేయలేకపోయారు మీరు? గెజిట్ నోటిఫికేషన్ వరకు వద్దండి, అక్కడ వరకు చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు. గెజిట్ వరకు వద్దు, సిఆర్డీఏని రద్దు చేయాలని చెప్పేసి చూసారా లేదా? చూసాం కదా. సిఆర్డీఏని రద్దు చేయాలని చూసి దానికి ఒక కొత్త పేరు పెట్టి ఏదో పేరు పెట్టాడు, పదాలు కూడా సరిగ్గా గుర్తుండవు. అందులో 50,000 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించినాను. ఈ 50,000 ఇళ్ల స్థలాలకి కేటాయించారంటే సిఆర్డీఏ చట్టం అడ్డొస్తుందని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఏం చెప్పింది? ఏం చెప్పిందండి కోర్టు? అవతల పండహ అని చెప్పేసి చించిసురు కొట్టారు పేపర్లు మోకాన. అయిందా? మీరు వాళ్ళ పార్లమెంట్లో చేసిన చట్టం గురించి, లేదంటే బిల్లు పాస్ అయిందనో గెజిట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు. మేము వస్తే మార్చేస్తామని చెప్పేసి అని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఆర్డీఏ చట్టాన్ని మీరు రద్దు చేయలేకపోయారు. చేశారా? అక్కడ దాకా వద్దు, ఇక్కడ మన రాష్ట్రంలో జరిగింది. 151 స్థానాలు బలం ఉండుకొని ఏం చేశారు మరి మీరు? సరే, ఎందుకంటే ఏ మేధావుతాను, అంత దిక్మల మేధావుతాను ఎవరో చెప్తున్నారు. మరి మేము అంత మెటగాళ్ళం కాదు, మరి అంత పెద్దోళ్ళం కాదు. మీ అంత చదువుకోకపోయినా, పెద్దగా చదువుకోకపోయినా సరే కాస్త అవగాహన అనేది ఉంటుంది కదండి. మేము మనుషులం కాదా? మీలాగే మేము కూడా మనుషులం కదా. మరి ఆ మాత్రం తెలివితే అట్లా ఉండవు. ఎవడు ఏం చెప్తున్నాడు, ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు అనేది ఆ మాత్రం మాకు తెలియదా? సేపు కోట్ వేసుకొని చక్కగా పౌడర్ వేసుకొని వచ్చి కూర్చొని మీరు చెప్పేయండి నిజాలంటే అలాగండి. సరే, ఎప్పటికైనా సరే ఈ రాజధాని అంశాన్ని పక్కన పెడితే బాగుంటుంది. ఒకవేళ మీ నినాదం అదే అయితే, మావిగన్ అయితే కనుక ఈ వచ్చే ఎన్నికలకు మావిగన్ అనే పేరుతో వెళ్ళండి, డైరెక్ట్గా ఓపెన్గా చెప్పండి. అంటే మీరు మాట్లాడుతున్న, మీరు మొన్న ఇంటర్వ్యూలో నేను చూశాను, మీరు జగన్మోహన్ రెడ్డి కలిసి పోటీ చేయబోతున్నారని చెప్పేసి అని ఉంది. మీరు కలిసి పోటీ చేయబోతున్నారు కదా, సరే మీరు కలిసి పోటీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి, నేను అమరావతికి వ్యతిరేకం, నేను మావిగన్కి, నా రాజధాని మావిగన్ అని చెప్పేసి అని చూద్దాం. మావిగన్ అంటారా, లేదంటే ఇంకోటి ఏదన్నా అంటారా, లేదంటే ఆ సాక్షిలో యాంకర్ గారు చెప్పాడు, ఈశ్వర్ గారు చెప్పాడు జింగ్ జీ అని చెప్పేసి అని. అలాంటివి ఏమైనా కొత్త పేర్లు ఏమైనా పెడతారా అనేది కాలం నిర్ణయించుద్ది. ఆ రోజు మాట్లాడుకుందాం.